మాది కిష్టన్పల్లి. నా పేరు పరిమళ. నా ఒంటరి మహిళ కింద నేను పింఛన్ పెట్టుకున్నా. పింఛన్ వస్తుంది కానీ డబుల్ బెడ్రూమ్ మాత్రం ఇయ్యలేరు. శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు 10 సార్లు ఎంక్వైరీ చేసిండ్రు, ఇల్లు మాత్రం రాలే నాకు. పోయి మండల ఆఫీస్లో పోయి అడిగితే నీ పేరుంది లిస్టులో, ఇస్తామని ఇట్లా చెప్పడం జరుగుతుంది. పోయి వాళ్ళకు కాలేళ్ళు మొక్కినా రేపు ఇస్తుంది, ఎల్లుండి ఇస్తాము అని చెప్పడం జరిగింది. రూమ్లోకి వెళ్తే ఎలగొట్టడం, ఎంఆర్ఓ ఆఫీస్లో లోపలికి వెళ్ళడం అడిగితే ఎలగొట్టడము. హ్యాండిక్యాప్ కింద సర్టిఫికేట్ కోసం అని వెళ్తే కూడా అక్కడ ఏం జరగలేదు. ఒంటరి మహిళ నాకు అసలు కనీసం ఏం చేయలేరు గవర్నమెంట్ మాత్రం. అన్నీ డ్యూటీ పల్లికి వెళ్ళి చూస్తే ప్రతి ఇంటికాడ కార్లే ఉన్నాయి. కార్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు, జాబ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు, టీచర్లకి ఇండ్లు ఇచ్చిండు, పోలీస్ జాబ్ చేసిన వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు. ఒంటరి మహిళలకు మాత్రం ఒక్క ఇల్లు లేదాడ. నేను 10 సంవత్సరాలే సార్ అప్లై చేసి. ఇచ్చిన పట్టాలు తీసుకున్నారు. ఇక్కడ ఏమంటారు ఈనాడు ఆఫీస్ వెనుక ఇచ్చిండ్రు. నాకు ఇస్తా పట్టా మొత్తం తీసుకొని మీకు ఇల్లు ఇస్తామని తీసుకున్నాడు. ఇప్పుడు పట్టా లేదా ఏం లేదా వాళ్ళకి చూపించనీకే. మా అమ్మ 7-8 సంవత్సరాలు అవుతుంది అది తీసుకొని. వస్తుంది అని ఇట్లా చెప్తారు. మళ్ళీ నిన్న మొన్న కూడా సర్వే జరిగింది, 3 రోజుల తర్వాత చేసిండ్రు, నీకు ఇల్లు వస్తుందమ్మా అని చెప్పి పోతున్నారు అంతే. ఇంతవరకు ఏం ఇయ్యలే నాకైతే. అది సార్ జరిగింది.